అర్లీ మార్నింగ్ 6 o'clock 5:30కి వెళ్ళిపోయేది, 8లోనే వెళ్ళిపోయేది. మన పెన్నెల్లో మొత్తం ఇసుక ఉంటుంది, ఆ ఇసుక మొత్తం పేర్చుకునేది బాగా. ఇంత హైట్ నా కాలు పెడితే ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది కాలు. దాంట్లో నేనే మ్యూజిక్ చేసుకొని నేనే ప్రాక్టీస్ చేసేది. అప్పుడే సూర్యుడు వస్తుంటాడు, డాన్స్. సో నేనే మ్యూజిక్ చేసుకుంటూ పాడుకుంటూ ఫుల్. మీలో ఒక సింగరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు ఏదో చేపించుకుంటూ ఇంకా 8:30కి అక్కడే వాటర్ పోతూ ఉంటుంది నది. సో అక్కడే స్నానం చేసి, సో అది కూడా పవరే. స్విమ్మింగ్ కూడా మంచి పవర్, ఫిజిక్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. దాని మీకు షేప్ కరెక్ట్ షేప్ ఎక్స్ ఈ రెండు బాగా వర్కౌట్ అయ్యింది నాకు. తెలియకుండానే మీరు చేసే పనులన్నీ మీకు చాలా ఉపయోగపడ్డాయి, చాలా మంచి వర్కౌట్ అది. అలాగా నేను బాగా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, 1 year కష్టపడి దాని తర్వాత ఇక్కడికి వచ్చేసింది. ఆ కార్డు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెక్కడ ఎవరున్నారు ఎవరు లేదు. నాకు అసలు ఎటు చూసినా అర్థమయ్యేది కదా, ఇక్కడ ఎవరిని పని అడగాలో తెలియదు, ఏం చేయాలని తెలియదు, తిరుగుతూ ఉన్నానండి. కాకపోతే మా నాన్నని బాగా ఇబ్బంది పెట్టా. 1 week ఒకసారి 5,000 తెప్పించుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పటిదాకా మీరే సంపాదించేవారు? నేను అంటే సంపాదన అంటే అప్పుడు కూడా నేను నాకు నేను పెట్టుకున్నాను. మా నాన్నగారు పాపం ఆయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఏంటని తెలియదు. అడగగానే ఆయన ఎస్వే ట్రావెల్స్ అని చెప్పి ట్రావెల్స్ దాంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాన్న ట్రాన్స్పోర్ట్ కదా. సో దాంతో వాళ్ళు అర్లీ మార్నింగ్ మనం 5:30కి ఇక్కడికి వెళ్ళిపోతే అప్పుడే వస్తుంది, బస్ దగ్గరికి వెళ్ళి తెచ్చు వాడు ఇచ్చేసేవాడు. వాళ్ళు నేను తెలుసు బాగా వాళ్ళందరికీ, డ్రైవర్స్కి వీళ్ళందరికీ. వాళ్ళు అలాగా నేను తెప్పించుకుని తర్వాత ఒకసారి స్ట్రైకింగ్ పాపం వాళ్ళు ఎలా ఇస్తున్నాడో ఏమో తెలియదు, ఉన్నాయో లేవో, అప్పు చేస్తున్నారా లేదా మనం అడగడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆయన నా కార్డ్ యాక్చువల్లీ వాల్యూ 25,000, ఆయన 50,000 చిట్టి పాడి 25కే పాడాడు. లాస్ట్లో పాడి మీకు ఇచ్చారు కార్డ్ కోసం. యాక్చువల్లీ మా దగ్గర ఉండేది, కానీ ఆ టైంకి మా అక్క పెళ్ళి ఫిక్స్ అయింది. తర్వాత లారీలు యాక్సిడెంట్ అయినాయి, ఆ టైంలో ఫుల్ లాస్లో ఉన్నాము. మా నాన్నగారు ఖాళీ ఇరిగిపోయి మధ్యతరగతి కష్టాలన్నీ ఫుల్ ప్రాబ్లంలో ఉన్నాం. ఆ టైంలో నేను ఇంకా కంపల్సరీ పట్టుబట్టాను, నేను వెళ్ళాలా అంటే నా గురించి పాప ఆయన చెప్పేసా, మీరు కానీ నన్ను పంపించకపోతే నడుచుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతా అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోతాను. ఆ విధంగా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఏంటి మొత్తం అసలు మనకు టచ్ కూడా లేదు. తర్వాత పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళాను, అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని. ఆయన దగ్గర దాకా వెళ్ళలేకపోయినాను. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే ఎవరు తెలియకుండా రీచ్ అవ్వడం చాలా కష్టం. నంతరం వినాయక్ గారి దగ్గరికి వెళ్ళాను, పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను. నేను మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాను. వాళ్ళు ఒకటే అడిగేవాళ్ళు, నీకు చదువు వచ్చా బాబు, ఎంతవరకు చదువుకున్నావు? ఫస్ట్ చదువు అడిగేవాళ్ళు, ఎంతవరకు చదువుకున్నావు అని. వీళ్ళు కోడేటర్లు వీళ్ళు ఉండేది కదా, చదవడం వాళ్ళు కోడేటర్లు అడిగేవాళ్ళు, ఎంత చదువుతున్నా? లేదు సార్ 3rd class సార్, నాకు చదవటం రాదు, మైండ్ ఉంది నేను చేయగలను అని అంటే, మైండ్తో పని కదమ్మా, ఇక్కడ పేపర్ మీద పెట్టాల్సిందే. అలా ఇంకా తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్ వర్కౌట్ కాదు. ఒకరేంటి నాకు పని ఇచ్చేది, నేనే డైరెక్టర్ అయితే పోతాను. సో అలాగా ఇంకా డైరెక్షన్ మైండ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది అంటే నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత? 2003లో వచ్చాను, 8 వరకు వేస్టే కదా. ఒక 5 years తిరుగుతున్నారు, కృష్ణానగర్ ఇవన్నీ అన్నీ తిరుగుతున్నాను, చేస్తున్నాను. ఇంకా నాన్న దగ్గర నుంచి కూడా ఆపేసా డబ్బులు తీసుకోవటం. నేనే ఇంకా ఊర్లో నుంచి బియ్యం పంపించేది, ఆ బియ్యం తీసుకునేవాడిని, అది వండుకునేవాడిని, వాటర్ వేసుకొని తినేసేవాడిని అంతే. ఆ బియ్యంలో వాటర్ గంజితో తినేసి గంతే, ఇంకా వాటర్ వేసేది కలుపుకునేది. ఇక్కడ రూమ్లో ఉండేవారా? ఆ రూమ్లోనే కృష్ణానగర్లో 1100 రెంట్. మీరు ఒక్కరే ఉండేవారు? నేను ఒకరితో ఉన్నాను. మీరు అప్పుడే అబ్బా సూపర్ అండి. యాక్చువల్ కృష్ణానగర్లో ట్రై చేసేవాళ్ళు ఒక చిన్న రూమ్లో 10 మంది ఉండి అడ్జస్ట్ అయ్యి. నేను ఉండను, నా ఆలోచనలకి వాళ్ళకి సెట్ అవుతుందో తెలియదు. సో అందుకే నేను ఉండేవాడిని, నేను ఒంటరిగా ఉండేవాడిని. నేను ఒంటరిగానే స్క్రిప్ట్ రాసుకున్నాను, ఒంటరిగానే ఆలోచించాను. నాకు అంటే అందరితో నా మెంటాలిటీ చూడడానికి నేను ఒకలాగా కనబడతాను. దగ్గరికి వచ్చి నాతో మాట్లాడితే కానీ నేను ఏంటో తెలియదు. సో అలా ఫస్ట్ చూడడానికి అయితే ప్రౌడిష్గా మాత్రం కనబడతా. తర్వాత ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అవుతుంది. ఇలాగా నా లైఫ్లో ఇలా స్టార్ట్ చేసి ఇలా వచ్చి కష్టాలు పడుతూ 5 years స్ట్రగుల్స్. నా దగ్గరికి వచ్చాడు, సారీ రా డబ్బులు పంపించలేకపోతున్నాను, నన్ను క్షమించు,
ఐఎమ్ సారీ నేను వెళ్తున్నాను అని చెప్పాడు. నిద్ర లేచాను. కళ అది కల్లో ఫోన్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది. ఎక్కడున్నాడంటే ఇంట్లో ఉన్నాడంటే తొందరగా ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాను. చనిపోయాను తను యాక్సిడెంట్. సిరాజ్ చనిపోయాడు.